మార్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తలారి మల్లేష్ ముదిరాజ్, గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ డి వెంకటేష్ ముదిరాజ్, సీనియర్ ముదిరాజ్ సంఘం నాయకులు, బీజేపీ నాయకులు ముట్టుపడి శ్రీనివాస్ ముదిరాజ్, జగదీశ్వర్, రావుల రాజశేఖర్ ముదిరాజ్, ఏదుల ప్రకాష్ ముదిరాజ్, డాక్టర్ రెడ్లబోయిన వినోద్ ముదిరాజ్, గుండ్లపల్లి ముదిరాజ్, అల్లుడు జగన్, కరాటే రమేష్ ముదిరాజ్, బొజ్జ నారాయణ, నరేంద్ర శివయ్య, బొజ్జ అనిల్, డాక్టర్ సంతోష్ ముదిరాజ్, మెదక్ జిల్లా ముదిరాజ్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పుట్టినరోజు ముదిరాజ్, కోట్ల పుష్పలత, చంద్రమౌళి, ప్రొఫెసర్ యాదగిరి, డాక్టర్ నిజ్ఞాన, తలారి శ్రీకాంత్, తోట సురేందర్, గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి మరి డిసెంబర్ 1 రేపు పోలీస్ కిష్టయ్య, అంటే ఇంటి పేరునే పోలీసు బ్రాకెట్లు పెట్టున్నారు. వాస్తవానికి ఇక పోలీస్ కిష్టయ్య అంటేనే మంచిగా ఉంటుంది, అని గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. పోలీస్ కిష్టయ్య వర్ధంతిని మరి అధికారంగా ఎందుకంటే 16వ వర్ధంతి కార్యక్రమం తెలంగాణలో పోలీస్ కిష్టయ్యతో ఉద్యమము ఎంతో ఉధృతమైంది. తెలంగాణ గవర్నమెంట్ మరి ఏం గుర్తించిందో ఇప్పటికన్నా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇప్పుడున్న గవర్నమెంట్. అదేవిధంగా సర్పంచ్ నామినేషన్ల బహిష్కరణ, ఉటావుటిన గ్రామానికి చేరుకున్న అధికారులు. అదేవిధంగా సర్పంచ్ బరిలోకి ఎస్ఐ పదవికి విఆర్ఎస్, కోదాడ మండలం గుడిబండ నుంచి పోటీకి విఆర్ఎస్ తీసుకున్న పులి వెంకటేశ్వర్లు. ఒక విలేజ్ లో ఈ ఓట్లు ఎందుకు వేయాలని సర్పంచ్ నామినేషన్ల బహిష్కరణ చేసింది. మొత్తానికి హుటాహుటిన గ్రామానికి చేరుకున్న అధికారులు వాళ్ళ సమస్య ఏంది, అసలు గ్రామస్తులకు నచ్చజెప్పి చివరి రోజు గంట ముందు నామినేషన్ వేయించిన అధికారులు తమ గ్రామ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని, తాము గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు బహిష్కరిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ మండలం మల్లుపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని అధికారులు ప్రజాప్రతినిధులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని, తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయమని తేల్చి చెప్పడంతో అధికారులు ఆందోళనకు గురి అయ్యారు. 3 రోజులైన సర్పంచ్కు వార్డు సభ్యులకు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో చివరి రోజున శనివారం మండల అధికారులు గ్రామానికి వెళ్లి గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ గ్రామం కలవారల రెవెన్యూ గ్రామంలో ఉందని, దీనివల్ల గ్రామానికి రెవెన్యూ రావడం లేదని, మల్లుపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కోరుతున్న పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. తమ గ్రామం మీదుగా 42వ జాతీయ రహదారి ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణ నష్టం కూడా జరిగిందని, నేషనల్ హైవే 44 రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు వేయించాలని, బ్రిడ్జి నిర్మించాలని అధికారులు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, అందుకే నామినేషన్లు బహిష్కరిస్తున్నామని మల్లుపేట గ్రామస్తులు నిరాశను వ్యక్తం చేశారు. అయితే వాస్తవానికి వాళ్ళ సమస్యను ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లు బహిష్కరణ అనగానే అధికారులు ఉట్టిన ఏమైంది, అసలు ఎందుకు ఎలక్షన్లు వీళ్ళు బహిష్కరణ చేస్తున్నారు? ఫస్ట్ మండల స్థాయి నాయకులు అధికారులు పోయి వాళ్ళను సంజాయించింది. వాళ్ళు మేము పోటీ చెయ్యము, మొత్తం బహిష్కరణ చేస్తున్నాం, మేము చెప్పి పరేషాన్ అవుతున్నాం అధికారులకు. ఆ సర్పంచ్ ఓటుతోటి వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు, మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మేము ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ చైతన్యవంతమైన ఆ ఊరుకు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నిన్న మొత్తం కదిలిన యంత్రాంగం లాస్ట్కు చివరికి కలెక్టర్ గారు హామీ ఇవ్వడంతో చివరి 1 గంటలో అప్పుడు ఇద్దరు సర్పంచ్గా పోటీ చేస్తారు, మళ్ళీ అదే విధంగా వార్డు మెంబర్గా పోటీ చేస్తారు. మరి అది వాళ్ళు హామీ అయితే పొందిండ్లు, మొత్తానికి రాష్ట్ర న్యూస్ అయితే అయింది. కాబట్టి ఈ రకమైన చైతన్యం విలేజ్లలో రావాలి. ఇప్పుడు మనం చూస్తే కొన్ని విలేజ్లకు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక దాన్ని పట్టించుకునేటోడు ఎవరు లేడు.
ఎందుకంటే